థ్యాంక్ యూ. సో ఇప్పుడు 5 రాష్ట్రాల కౌంటింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది. ఇటు కొన్ని అయితే చాలా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇటు కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, అదేవిధంగా మనం చూసుకుంటే వెస్ట్ బెంగాల్ కూడా తీవ్ర ఆసక్తిని కలిగిస్తున్నాయి. అసలు ఏ విధంగా ఉండబోతుంది, పోటాపోటీగా కౌంటింగ్ జరగబోతుంది, అదేవిధంగా ఎగ్జిట్ పోల్స్ కూడా అదే రిజల్ట్ నిచ్చాయి. సో ఏ విధంగా ఉండబోతుంది, అసలు ఈ ఎనాలిసిస్ అయితే మనం కంటిన్యూ చేద్దాం. సో మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ నాయకులు రామరెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా జంగయ్య యాదవ్ గారు కూడా మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. ముందుగా రామరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే అండి. రామరెడ్డి గారు, ముఖ్యంగా బీజేపీ పాగా వేయాలనుకుంటున్న ఈ పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఇటు తమిళనాడు, ఇటు సౌత్ సైడ్ తమిళనాడు, కేరళలో కూడా తమ ప్రభావాన్ని చూపించాలనుకుంటూ కూడా బీజేపీ చాలా స్ట్రాంగ్ గా ఎన్నికల బరిలోకి దిగింది. మరి ఏ విధంగా ఉండబోతుంది? ఇటు పశ్చిమ బెంగాల్ చూసుకుంటే ఎగ్జిట్ పోల్స్ అటు ఇటుగానే ఇస్తున్నాయి, ఎందుకంటే కొన్ని అటు మమతా బెనర్జీ పార్టీకి ఇస్తున్నాయి, కొన్ని ఇటు మోదీకి అనుకూలంగా ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. మరి మీరు సంబంధించి అసలు బీజేపీ ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమరం ఈసారి కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించిందండి. చాలా హోరాహోరీగా నడిచింది. ఇందులో ఫస్ట్ విజయం ఎలక్షన్ కమిషన్, జ్ఞానేష్ కుమార్ గారు చీఫ్ ఎలక్షన్ కమిషన్ నాయకత్వంలో ఎలక్షన్ కమిషన్ అద్భుతంగా పనిచేసింది. ఎందుకంటే ఎవరైతే ఓటర్లుగా కారో చనిపోయారో, డబుల్ ఓట్స్ ఉన్నాయో, వేరే విధంగా కారణాలుగా తొలగించాల్సిన అవసరం ఉందో అవి తొలగించడం. అంతకన్నా ముఖ్యమైనది ఏంటంటే దేశంలోనే మొట్టమొదటిసారి హైయెస్ట్ పోలింగ్ ఎవర్, ఈవెన్ మిజోరాం, నాగాలాండ్, సిక్కిం చిన్న రాష్ట్రాల్లో కూడా ఇంత పోలింగ్ ఎన్నడూ జరగలేదు. సో అంత అద్భుతమైన పోలింగ్ జరగడంతో ఏంటంటే పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్ కమిషన్ మొదటి విజయం సాధించింది. రెండవది ఏంటంటే దేశంలో హింస, రిగ్గింగ్, భయానక వాతావరణం పోలింగ్ సమయంలో కానీ మిగతా సమయంలో భయానక వాతావరణం ఉండేది రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్నది పశ్చిమ బెంగాల్. సో అలాంటి రాష్ట్రంలో 93% పోలింగ్ అంటే అది ఎలక్షన్ కమిషన్, దాని సెక్యూరిటీ ఫోర్సెస్ ఏవైతే 3 లక్షల పైగా సెంట్రల్ ఫోర్సెస్ దిగాల్సి వచ్చిందో దిగినాయో ప్రజల్లో విశ్వాసం కల్పించి అద్భుతమైన పోలింగ్ జరిపింది. ఆ తర్వాత ఏంటంటే ఈ మమతా బెనర్జీ దౌర్జన్యాలు, జడ్జిలనే నిర్బంధించడం, ఈడీ చూస్తుంటే రైడ్ చేస్తుంటే ఆ ఫైల్స్ ఎత్తుకుపోవడం, సో ఈ తర్వాత జరిగిన రేపులు, ఇవన్నీ దుర్మార్గాలు. సో ఇవన్నీ చూసినాక ఏంటంటే ఆ ప్రజల్లో మమతా బెనర్జీని ఓడించాలనే కాంక్ష బలంగా ఉంది. మమతా బెనర్జీకి అనుకూలం కూడా కొన్ని వర్గాలు, సరే అది బెంగాల్లో ఉన్న వాళ్ళ, కొంత బయట నుంచి వచ్చిన వాళ్ళ, బీజేపీ వ్యతిరేకుల, ఇట్లా రెండు స్ట్రాంగ్ గా ఉన్నాయి కొద్ది తేడాతోటి. కాబట్టి హోరాహోరీ నడిచింది. ఎడ్జ్ బీజేపీకి ఉందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టంగా చూస్తున్నాయి. తర్వాత ఈ 5 రాష్ట్రాల పోలింగ్ లో కూడా ఎక్కడ రీపోలింగ్ జరిగిందంటే ఒక బెంగాల్లోనే ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మొత్తం పాల్టా, అది 21 నాడు జరగబోతుంది. మొన్న 14 పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ జరిగింది. రీపోలింగ్ లో కూడా 90%కి పోయిందంటే 14 బూతుల్లో. ప్రజల్లో ఎంత బలంగా ఉంది. అయితే ఎగ్జిట్ పోల్స్ వచ్చినాక ఇది మమతా ఓడిపోతుందని చెప్పినాక ప్రజలు ఓపెన్ గా రివోల్ట్ అవుతారు మమతా బెనర్జీకి వ్యతిరేకంగా. అది కూడా ఏంటంటే ఆమెకు వ్యతిరేకంగా ప్రజల నాటి ఎంత బలంగా ఉంది. దాని వాళ్లకు బీజేపీ ఒక్కటే మార్గంగా కనిపిస్తుంది, ఆయుధంగా కనిపిస్తుంది. కాబట్టి పశ్చిమ బెంగాల్ ఫలితాలు మమతకు షాకు, బీజేపీకి ఇంకా మరో రాష్ట్రం వరుసగా ఒక్కొక్క రాష్ట్రం పెంచుకుంటుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒరిస్సాను కొత్తగా గెలుచుకుంది. సో ఇట్లా గెలుచుకుంది. అది బెంగాల్ కూడా బీజేపీ ఖాతాలో చేరుతుందని ఎగ్జిట్ పోల్స్, తర్వాత రీపోల్ లో జరిగిన ప్రజల అభిప్రాయం, పోలింగ్ పర్సంటేజ్ ఇవన్నీ స్పష్టంగా. ఎందుకంటే ఎప్పుడైతే పోలింగ్ పర్సంటేజ్ హైయెస్ట్ ఉంటుందో, హై ఉంటుంది, వెరీ హై, అది రూలింగ్ పార్టీకి యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ వల్ల అని, అందువల్ల అది ఓడిపోయే అవకాశం ఉంటుంది అనేది జనరల్ గా ఉన్న టాక్, ఒపీనియన్. అది పర్ఫార్మెన్స్ అట్లా ఉంటుంది. బెంగాల్ కూడా ఆ విధంగా చూపిస్తుంది. సో అది బెంగాల్లో కాకుండా ఈవెన్ తమిళనాడులో కూడా ఎలక్షన్ కమిషన్ రికార్డ్ పోలింగ్ పర్సంటేజ్ చేయించింది. 85%. ఆ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఇంత పోలింగ్ కాలేదు. కాబట్టి ఈ విధంగా ఏంటంటే ప్రజాస్వామ్య విజయము ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో, ప్రజల భాగస్వామ్యంతో, రాజకీయ పార్టీల కోఆపరేషన్తో, సరే 1-2 విన్నా కానీ ఓవరాల్ గా రాజకీయ పార్టీలు సహకరిస్తేనే పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది. ప్రజలు పూర్తిగా ఇన్వాల్వ్ అయితేనే, ఎలక్షన్ కమిషన్ అద్భుతంగా నిర్వహిస్తేనే ఈ రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ ప్రపంచానికి, మొత్తం భారతదేశం ప్రజాస్వామ్యానికి కేంద్ర బిందువు, హైయెస్ట్ జనాభా ఉన్న ప్రపంచ దేశంలో. డెమోక్రటిక్ గా చూస్తే చైనాలో నియంత్రితం ఉంది. కాబట్టి మన 145 crores తర్వాత అమెరికా అనే 33 crores, 100 crore పైన జనాభా తేడా ఉంది. ఏది హైయెస్ట్ డెమోక్రటిక్ ఓటర్స్ ఉన్న డెమోక్రటిక్ కంట్రీకి, నెక్స్ట్ ఓటర్స్ ఉన్న డెమోక్రటిక్ దాదాపు జనాభాలో 100 కోట్లకు పైగా తేడా ఉంది. అటువంటి మన దేశంలో ఇంత అద్భుత పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్, ఇంత తక్కువ, ఎక్సెప్ట్ బెంగాల్ ఎక్కడ రీపోలింగ్ పరిస్థితి రాలేదు. నెంబర్ ఆఫ్ పేజెస్ కూడా ఎక్కువ. తమిళనాడు కానీ, కేరళ కానీ, అస్సాం కానీ
సింగిల్ ఫేజ్ లో పోలింగ్ అయిపోయింది. పాండిచేరి చిన్నది కానీ ఒకే ఫేజ్ లో పోలింగ్ జరుగుతూ రీపోలింగ్ అవసరం రాకుండా అద్భుతమైన పోలింగ్ పర్సంటేజ్ రావడం అనేది ప్రజల విజయము, ప్రజాస్వామ్య విజయము, ఎలక్షన్ కమిషన్ విజయం, రాజకీయ పార్టీలో కూడా విజయంగా భావించవచ్చు. ఓకే రామరెడ్డి గారు, సో మనం మినిట్ టు మినిట్ కౌంటింగ్ అప్డేట్స్ అదేవిధంగా రాజకీయ విశ్లేషకుల అనాలిసిస్ ని కంటిన్యూ చేద్దాం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం.